పుట్టిన ప్రతి వ్యక్తి మరణించిన ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా బర్త్ అనేది కావాలి, అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతి జనన మరణాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. మరి ఈ రిజిస్ట్రేషన్లు అయ్యే క్రమంలో దాదాపుగా 15 రోజుల నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఈ ఆఫీసులో దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయినట్టుగా మొత్తం నగరంలో ఉన్న ప్రజలైతే రోజు దాదాపు 200 పైగా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరూ సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ గత 15 రోజుల నుంచి సర్వర్ పనిచేయక మొత్తం ఇబ్బందులు పడుతున్నట్టు నగరవాసులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఇట్లాంటి సర్వర్ వాళ్ళని సతాయిస్తుంది, ఎక్కడ ఇది వాళ్ళు చెప్పే వర్షన్లో చూసుకుంటే ఇది పైనుంచి ఉందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపుగా మొత్తం నిజామాబాద్ దీనికి సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో మొత్తం 5 లక్షల మంది జనాభా ఉంటారు. ప్రతిరోజు వందల మంది మొత్తం ఈ బర్త్ డెత్ అనేటి ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఒకవైపు స్కాలర్షిప్ల పైన ఆధారపడి పిల్లలు సైతం వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, ఇట్లాంటి చాలా మట్టుకు అనేక రకాల ఇష్యూస్తో ఇక్కడికి వస్తారు. వాళ్ళందరూ కూడా గత 15 రోజుల నుంచి రావడం పోవడమే అవుతుంది, కానీ సమస్య పరిష్కారం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంది? మేము సారంగపూర్ డివిజన్ 13 బర్త్ అండ్ డెత్ సర్వర్ 15 డేస్ అయిపోయింది, అసలు పనిచేస్తలేదు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. అధికారులు కూడా ఏం చేస్తారు, సర్వర్ మీదికెళ్ళి వస్తలేదు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మేము వెంటనే కమిషనర్ గారికి చొరవ తీసుకొని వెంటనే ఈ మాట్లాడి ఆన్లైన్ చాలు చేయాలని మన ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడోళ్ళతో సహా మగోళ్ళతో సహా ప్రతి ఒక్కరు ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతురు. బర్త్ అయినా కానీ డెత్ అయినా కానీ ఏ కాలేజీలో అయినా కానీ బర్త్ ఇవ్వాలా, స్కూల్లో అయినా బర్త్ ఇవ్వాలా, చచ్చిపోయిన వాళ్ళ అంటే ఆఫీసర్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెంటనే ఈ ఆన్లైన్ సర్వర్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఇప్పుడు మొత్తం బర్త్ డెత్ ఈ సంబంధించిన ప్రక్రియ మొత్తం 15 రోజులుగా పోయినప్పటికీ అసలు ఏమంటున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? అధికారులు ఏమంటారు అంటే సర్వర్ వస్తలేదని చెప్పి అధికారులు చెప్తారు. మేము కమిషనర్ గారితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ వెంటనే మాట్లాడి సర్వర్ చార్జ్ చెప్పాను. ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15 డేస్ అయిన తర్వాత ఏ పెద్ద అధికారి పట్టించుకోకుంటే ఎట్లుంటుంది. దీని మీద అయితే ప్రజలు సఫర్ అవుతారు. దీని మీద వెంటనే సర్వర్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ప్రజలు రోజు ఎక్కడెక్కడో 60 డివిజన్కి వెళ్ళి వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగిపోతే ప్రజలు సఫర్ అవుతారు కదా. ఈ ప్రజల కోసమే మున్సిపల్ పాలన కదా, ప్రజా పాలన అంటే ప్రజల కోసమే కదా. మరి ప్రజలు ఇబ్బంది పడితే 15 డేస్ అయిన తర్వాత కూడా పనులు అయితే లేదంటే మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే దీని మీద శ్రద్ధ తీసుకొని దీని మీద వెంటనే సర్వర్ ఆన్లైన్ చాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది సమస్య? హుస్సేన్ నగర్ నుంచి సిరికొండ మండలం నుంచి పిల్లగాడి డెత్ సర్టిఫికేట్ ఇవరకు రాలేదు. 7 నెలలు అయిపోతుంది. మేము అప్లై చేసినాం, అది అసలే ఇవరకు అది వీడికి పంపలే అంటుండ్రు. ఆడ ఆన్లైన్లో చూసుకోమంటారు, ఆడ ఆన్లైన్లో చూపిస్తలేదు. మాకేమీ బాగా ఇబ్బందులు తిరిగి పోవడం, ఈడిద అచ్చుడు పోవడం తిరుగుడే ఉన్నది, కానీ మాకేం పనులు అయితే. సిరికొండ మండలం అది, అక్కడ నుంచి వచ్చేసినాం. మొన్నే పంపించినాం అంటారు, అది ఆడ ఆన్లైన్లో చూపిస్తలేదు. వాళ్ళు ఏమంటారు, ఆడ చూపెట్టండి మేమే ఇలా అని వాళ్ళు అంటారు. అదే ఉన్నది. అంటే రావడం పోవడం ఇదే తిరగడం అవుతుందా? రావడము పోవడము అంతే, ఏమి మాకు సౌకర్యం అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఏంది, దేని గురించి వచ్చారు? డివిజన్ నెంబర్ 1 సార్, ఖానాపూర్ మాది. పాప బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ గురించి వెళ్ళిన మీ సేవకి వెళ్తే ఇక్కడ సర్వర్ రావట్లేదు, అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు. ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ ఎవరు లేరు, బంద్ ఉంది. ఇంతకుముందు లాస్ట్ టైం మా బాబు దాని గురించి కూడా వచ్చినాం, అప్పుడు కూడా నెల రోజులకు ఎక్కువ దింపారు. వచ్చిన ప్రతిసారి అవుతుంది, అందరి మీకన్నా ముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నాయి, మీ టైం పడుతుంది అది పడుతుంది అని ఎవరు కూడా కరెక్ట్ ఏమంటారు ఆన్సర్ కరెక్ట్ ఇవ్వరు. ప్రతిదానికి అంతే, మేమేం చేస్తాము, మా చేతిలో ఏముంది, ఏడే చెప్పుకుంటూ చెప్పుకోపు, ఏం చేసుకోపు అని మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఇది అప్లై చేయడానికి వచ్చినా మరి ఏం చెప్తారో తెలియదు. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి అడిగితేనే మళ్ళీ మేము ఒకటి అప్లై చేస్తే వాళ్ళు ఇంకోటి అప్లై చేయమని అంటారు. అందుకే ముందు అక్కడ వెళ్ళి తెలుసుకోండి, వాళ్ళు ఏది అప్లై చేయమంటే అదే చేస్తాం, రిజెక్ట్ అయితే మాకు అడగద్దు అని వాళ్ళు అదే వెళ్ళి. ఇప్పుడు మరి ఏం చెప్తారు, లాస్ట్ టైం అయితే అట్లా తిప్పి చేసారు, మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం అయితే క్లోజ్ గా కనిపిస్తున్నాయి. మరి అధికారులు ఏం చెప్తారు ఈ అంశం పైన, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది సార్ అసలు ప్రాబ్లం ఏంది? చాలా మంది ఇప్పుడు నగరం విస్తరించింది, ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా ఈ డెత్ బర్త్ తోటే అవుతాయి బయట.
మరి ఏంది అసలు ఏంది సమస్య? వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కదా, మీరు ఏం చెప్తున్నారు? ఎన్ఐసి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు మోడల్స్. గత 12 డేస్ నుంచి ప్రాబ్లం వస్తుంది. కొన్నిసార్లు ఆ సైట్ వస్తుంది పోతుంది. డిజిటల్ సైన్ అయినా మీ సేవలో సర్టిఫికేట్ వస్తలేదు. ఇంకోటి ఇప్పుడు మీ సేవాది కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు. వాట్సాప్ది మోడల్స్ అప్డేట్ చేయడంలో సర్వర్ డౌన్ అవుతుంది. అందుకని లాస్ట్ 10 డేస్ నుంచి ప్రాబ్లం ఉంది. వచ్చిన టైంలో మేము కూడా సర్టిఫికేట్ జారీ చేస్తున్నాం. ఇప్పుడు లంచ్కి వెళ్ళకుండా ఇప్పుడు సర్టిఫికేట్ చేస్తున్నాం. ఇప్పుడు 2 o'clock వరకు. ఎన్ని రోజుల నుంచి సమస్య? మరి ఏమంటున్నారు అసలు? ఎక్కడెక్కడ ఉంది ఈ సమస్య? మేము కూడా పై అధికారులకు తెలియజేసినాం. సిడిఎంకు టెక్నికల్ పర్సన్స్కు సార్ ద్వారా కూడా లెటర్ పెట్టించినాము. ప్రాబ్లం సొల్యూషన్ గానే సర్టిఫికెట్లు వెంటనే జారీ చేస్తాం. దాదాపు స్టూడెంట్కి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఏదంటే స్కాలర్షిప్లు అని చెప్పొచ్చు, బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, కొంతమంది ఎన్నో రకాలుగా దాంతో ఉపయోగం ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ వచ్చి తిరిగిపోతూ ఉంటున్నారు. ఒక రోజు 2 రోజులు కాదు, వారం రోజులు, 10 రోజులు అయిపోయింది, 15 రోజులు దాటుతుంది. మరి ఇన్ని రోజులు సఫర్ అవుతుంది. మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు వాస్తవంగా అంటే కొందరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఎగ్జామ్ టైం ఫీజు కట్టాలి, వాళ్ళకు బాగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా వచ్చిన టైంలో వాళ్ళ సర్టిఫికేట్ని ఇంపార్టెన్స్ ఇచ్చి వెంటనే చేస్తున్నాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ సర్వర్ డౌన్ ఉండట్లా కొద్దిగా జారీ చేయడంలో జాప్యం జరుగుతుంది. ఆ సర్వర్ ఎప్పుడైతే స్పీడ్ వస్తుందో వెంటనే జారీ చేస్తాం. ఈ ప్రాబ్లం మొత్తం ఎప్పుడు సాల్వ్ అవుట్ అవుతుంది? స్టేట్ వైడ్ ఉన్న ప్రాబ్లము మన ఒక నిజామాబాద్లో కాదు, మిగతా రాష్ట్రం అంతా ఉంది. జిఎంసి మినహా మిగతా స్టేట్ వైడ్ ఉంది. కాబట్టి మేము ఎన్ఐసి వాళ్ళకు కూడా అప్రోచ్ అవుతున్నాం, ఫోన్ చేస్తున్నాం రోజు. వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎన్ని పెండింగ్లు ఉన్నాయి? మరి సుమారు ఒక 800 వరకు ఉన్నాయి. అర్జెంట్ ఉన్న వాళ్ళకి ముందేమన్నా చేసి పెడుతున్నారా? అట్లా ఏం లేదు. వాళ్ళు వచ్చి కొందరు అప్లికెంట్ రిక్వెస్ట్ చేస్తారు, ఎస్ఎస్సి వాళ్ళు అని కొందరు. ఇప్పుడు అయితే ఆ వచ్చిన టైంలో కొద్దిగా వాళ్ళ ఏంటని జారీ చేస్తున్నాం. రాని టైంలో అయితే సర్వర్ వస్తలేదని వాళ్ళకు డిస్ప్లే బోర్డు కూడా చూపిస్తున్నాం. మీరు దీని అంతరికి హెడ్ ఈ సెక్షన్ నుంచి అవునండి. ఇక్కడ బర్త్కు డెత్కు సంబంధించి కొద్దిగా లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటారని కూడా ప్రధానంగా గత కొన్ని రోజుల క్రితం కూడా జరిగింది. సతాయించడం, వేధించడము, డబ్బులు ఇస్తే తొందరగా ఇవ్వడం, ఇట్లాంటివి కూడా జరిగినాయి. ఇప్పుడు లాస్ట్ 15 రోజుల నుంచి నేను ఇన్ఛార్జిగా వచ్చినాను. లాస్ట్ ఈ 15 రోజులలో అయితే ఎటువంటి జరగలేదు. అది అయితే వాస్తవము. నేను వచ్చిన దాంట్లో దాదాపు సర్టిఫికేట్ జారీ వేగంతా చేస్తున్నాం. అట్లేం లేదు మీరు చెప్పినట్టు. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి నగరంలో ఉన్న ప్రజలు దాదాపు ఇప్పుడు 800 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 15 రోజుల నుంచి ఇట్లాంటి తంతు నడుస్తుంది. మరి పై అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నామని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ప్రజలైతే మొత్తం సఫర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అనేక రకాలుగా ఈ సర్టిఫికెట్లు యూజ్ అవుతాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, ఏదైతే బర్త్ డెత్ సంబంధించినటువంటి కొన్ని లోన్స్ తీసుకోవడం, ఇట్లా ఎన్నో రకాలుగా సర్టిఫికెట్లు యూజ్ అవుతాయి. ఇట్లాంటి నేపథ్యంలో 15 రోజుల పాటు ఇంత పెద్ద నగరం ఇది. ఇట్లాంటి నగరంలో కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండే లక్షలాది మంది, 5 లక్షల మంది జనాలు ఉంటారు. మరి ఇట్లాంటి ఇంత పెద్ద సిటీలో ఇట్లాంటి సమస్య 15 రోజుల నుంచి వేధించడం అంటే ఆ ప్రజలైతే ఆవేదన, ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నారు. మరి త్వరగా దీన్ని తొందరగా సార్ట్అవుట్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.